ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకాల కింద సంవత్సరానికి 20,000 రూపాయలనేది బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తారు. అయితే ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 విడతల వారీగా మనకు 5,000, 5,000 మొత్తంగా 10,000 రూపాయలను ఖాతాలకు విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేసి ఇప్పటివరకు 21 విడతలో 2,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేశారనమాట. ఇక రిమైనింగ్ మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి చివరి విడత అనగా మూడో విడత 4,000 రూపాయలు. అండ్ దీంతో పాటుగా పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 22వ విడత 2,000 రూపాయలు మొత్తంగా 6,000 రూపాయలనేది మీ బ్యాంక్ అకౌంట్‌లకు ఎప్పుడు ఏ తేదీన విడుదల అవ్వబోతుంది. దీంతో పాటుగా మీకు ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్‌లనేటువంటివి ఎలా చెక్ చేసుకోవాలి? ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి రైతులకు ఈ డబ్బులనేది విడుదల కావడం జరుగుతుంది. ఇంతకుముందు అన్నదాత సుఖీభవ రెండో విడత పడకపోయినట్లయితే ఇంకా ఏం చేస్తే ఈ డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లకి పడడం జరుగుతుంది. ఇక కొంతమంది రైతులకు మాత్రము ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డైరెక్ట్‌గా 10,000 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. అది ఏ రైతులకు ఎందువల్ల విడుదల చేయబోతున్నారు? ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. అండ్ అలాగే మనకు రాష్ట్రంలో కొంతమందికి ఈ పంట నష్టపరిహారం కింద కూడా ఆల్రెడీ నగదనేది బ్యాంకు ఖాతాలకైతే విడుదల చేస్తున్నారు. అది ఎందుకు, ఎవరికి విడుదల చేశారో కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను గైస్. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తొలిత మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉల్లి రైతులకు ప్రభుత్వము పంట నష్టపరిహారం కింద దాదాపుగా 128,00,00,000 రూపాయలనైతే జమ చేశారు. అది కూడా ఎక్కడి అంటే కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే. ఓకేనా? హెక్టార్‌కు 50,000 రూపాయల చొప్పునైతే రిలీజ్ చేశారనమాట. నన్ను రీసెంట్‌గా కొంతమంది అడిగారు కమెంట్స్‌లో. ఈ ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం కింద డబ్బులనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనని. ఇప్పుడు నేను మీకు దాని గురించే చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ మనకు 128,00,00,000 రూపాయలనైతే బ్యాంకు ఖాతాలకైతే జమ చేసేస్తున్నారనమాట. ఒకసారి మీరు వెళ్ళైతే చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌లోకైతే నగదు జమ అయ్యుంటుంది. ఒకవేళ ఈ పంట నష్టపరిహారం కింద నగదు అనేది మీ బ్యాంకు ఖాతాలకు జమ కాకపోయినట్లయితే ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అసలు బ్యాంకు యాక్టివ్‌లో ఉందా లేదా? అండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎన్‌పిసిఐ లింక్ అయ్యిందా లేదా? మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత అప్పటికి పడకపోయినట్లయితే ఒకసారి మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారిని అయితే కన్సిడర్ చేయండి. ఓకేనా? ఇది పంట నష్టపరిహారం అయితే రిలీజ్ చేసేస్తున్నారు. ఇకపోతే మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మూడవ విడత 4,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 22వ విడత 2,000 రూపాయలు మొత్తంగా 6,000 రూపాయలనేది మీ బ్యాంకు ఖాతాలకు ఏ డేట్‌న విడుదల చేయబోతున్నారు? ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి రైతులకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఈ వివరాలన్నిటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీకు అన్నదాత సుఖీభవ పథకం కాకుండా పీఎం కిసాన్ పథకం ఎప్పుడు విడుదలవుతుందో తెలిస్తే చాలండి. అప్పుడే ఆ డేట్‌నే అదే రోజున కొంచెం అటు ఇటు అయినా సరే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల అయిపోతాయి. ఇంతకుముందు మనకు నవంబర్ నెల విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పీఎం కిసాన్ పథకం. నవంబర్ నెల వచ్చేసి ఎప్పుడు విడుదల చేశారు అంటే 19థ్‌న ఓకేనా? నవంబర్ 19థ్‌న మనకు పీఎం కిసాన్ 21వ విడత అయితే విడుదల చేశారు. అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత 5,000 రూపాయలు కూడా అందరి బ్యాంక్ అకౌంట్‌లోకైతే పడడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పీఎం కిసాన్ పథకం 22వ విడత ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా మీకు అన్నదాత సుఖీభవ పథకం కూడా పీఎం కిసాన్ జమ అయినటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకైతే 5,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ విడత మనకు 4,000 రూపాయలే అండి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలు మాత్రమే పర్ ఇయర్ మీకు విడుదలవుతుంది. పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు 3 విడతల వారీగా పర్ ఇయర్ విడుదలవుతుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత ఫైనల్ విడత కాబట్టి 5,000, 5,000 2 విడతల కింద విడుదల అయిపోయాయి. ఇక రిమైనింగ్ లాస్ట్ విడత వచ్చేసి 4,000 మనకు వచ్చేది. ఆ 4,000 ఇప్పుడు పీఎం కిసాన్ పథకం 2,000 మొత్తంగా 6,000 రూపాయలు మాత్రమే విడుదలవుతుంది. మీరు అనుకోవచ్చు లాస్ట్ విడత మాకు ఇంతకు ముందు అంతా కూడా 7,000, 7,000 పడుతుంది కదా! ఇప్పుడు 7,000 ఎందుకు పడలేదు అని. అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు మాత్రమే వస్తుందన్నమాట. అందుకొరకు చెప్తున్నాను. ఇక ఈ పీఎం కిసాన్ పథకం
22 విడత ఎప్పుడు విడుదల చేస్తారు అంటే మనకు ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. సో, యాక్చువల్‌గా ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి నెలలోనే వచ్చేది. ఇప్పుడు కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తారు. దీంతో పాటుగా కలిపి అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేసేస్తారండి. ఫిబ్రవరి నెల అని చెప్పున్నారే కానీ డేట్ అనేది అయితే ఫిక్స్ చేయలేదు ఇంకా. మీకు అప్డేట్ అనేది అయితే చెప్తాను ఎప్పటికప్పుడు. అండ్ దీంతో పాటుగా పీఎం కిసాన్‌తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా విడుదల చేస్తారనమాట. మూడో విడత అనేది. ఇప్పటికే 2 విడతలయ్యేటువంటివి విడుదల చేసేసున్నారు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఫిబ్రవరి నెలలో రూ. 6,000 అనేది రైతుల అకౌంట్‌లోకైతే జమ చేయబోతున్నట్లు మనకు అధికారులైతే ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను. ఈ 2 పథకాల కింద ఫిబ్రవరి నెలలో ఏ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. నాకు తెలిసి 18, 19 ఆ తారీఖుల్లోనే విడుదల చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. చూద్దాం డేట్స్ అనేటువంటివి ఫిక్స్ చేసినప్పుడు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను. ఈ లోపల మీరు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్‌లు అయితే చెక్ చేసి పెట్టుకోండి. అండ్ దీంతో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్‌కి ఇవన్నీ కూడా ప్రాపర్‌గా లింక్ అయినా లేదో కూడా తెలిసి పెట్టుకోండి. అవేంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇది వెబ్‌సైట్‌లో పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఇది వెబ్‌సైట్ అనమాట పీఎం కిసాన్‌కి సంబంధించి. ఇందులోకొచ్చేసి ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా! నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నాక ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ మీకు తెలిసుంటే నో ప్రాబ్లమ్. తెలియకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే దాని మీద క్లిక్ చేసుకున్నాక మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది. మీ ఇష్టం మొబైల్ నంబర్ మీదైనా బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఆధార్ నంబర్ మీద బేస్ చేసుకొనైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, వాటి రెండిట్లో ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అనైతే అడుగుతుంది. మొబైల్ నంబర్ అయితే మొబైల్ నంబర్, గెట్ మొబైల్ ఓటీపీ అనైతే అడుగుతుంది. గెట్ ఆధార్ ఓటీపీ అయితే అడుగుతుంది. సో, మీరు ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి మాక్సిమం. సో, మీ ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసుకొని దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయ్యేటువంటిదైతే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీ మొబైల్ నంబర్‌కే మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఒక సెకండు. సో, ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొనైతే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు పీఎం కిసాన్‌కి సంబంధించి. ఇక్కడ మీకు ఇంతకు ముందు విడత ఏమన్నా పడకపోయినా సరే ఎందుకు పడలేదో దానికి గల రీజన్ చూపిస్తుంది. మాక్సిమం ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నందువల్ల మీకు పడుండదు. దాంతో పాటుగా బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటి వాటి వల్ల. ఎన్‌పీసీఐ దాని తర్వాత ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడము, బ్యాంక్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ ఉండడం. సో, ఈ 3 రీజన్స్ వల్లే కూడా మీకు పడకపోయే ఛాన్స్ అయితే ఉండొచ్చు మాక్సిమం. ఓకేనా? ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి పీఎం కిసాన్‌కి సంబంధించి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. యాస్ వెల్ యాస్ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా సేమ్ అలాగే స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఇది వెబ్‌సైటు. వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా! దీంట్లో వచ్చేసాక ఆధార్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ అడిగాక ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక ఎంటర్ క్యాప్చా. క్యాప్చా మీద ఇక్కడ కనిపిస్తున్నటువంటి యెల్లో కలర్ లెటర్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీరు ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? స్టేటస్ అనేది మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ పర్సన్‌కి 2 విడతల కింద 5,000, 5,000 అయితే జమ అయిపోయినాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. 5,000 అమౌంట్ కాడ 5,000, 5,000 2 విడతల కింద అయితే సక్సెస్‌ఫుల్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ కావడం అయితే జరిగింది. సో, ఇలా మీకు 2 విడతల కింద పడిపోయినట్లయితే అక్కడ స్టేటస్‌లో 2 విడతల కింద రూ. 5,000 జమ అయిపోయిందని చూపిస్తుంది. లేదంటే ఒక విడత కింద పడి ఇంకొక విడత కింద మీకేమన్నా రిమార్క్స్ దగ్గర ఇక్కడ చూడొచ్చు రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ ఇన్‌కంప్లీట్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అని కావచ్చు. అవేమన్నా చూపిస్తున్నట్లయితే వాటి వల్ల మీకు సెకండ్ టైమ్ పడాల్సినటువంటి అమౌంట్ అనేది జమ కాకపోయినట్లు అర్థం. వాటన్నిటిని మీరు రెక్టిఫై చేపించుకున్నట్లయితే మళ్ళా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల కావడం జరుగుతుంది. గ్రీవియన్స్ పెట్టుకున్నాక గ్రీవియన్స్ ఇంకా మనకు ఆప్షన్ ఇవ్వలేదు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే రిలీజ్ చేస్తూ మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. అండ్ దీంతో పాటుగా కొంతమంది రైతులకు ఈ డైరెక్ట్‌గా రూ. 10,000 జమ చేస్తామని చెప్తూ ఉన్నాను కదా! అన్నదాత సుఖీభవ పథకం కింద. అది ఎవరికంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా విడుదల చేస్తారు. వాళ్ళకి ఇప్పటివరకు మనకి ఇంతకుముందు ఈ యొక్క అవకాశం లేదు. సో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వర్తింపు చేసేలైతే చూస్తూ ఉన్నారు. బట్ ఇంకా దానికి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. బట్ ముందు ముందు రోజుల్లో అయితే ఇస్తారు. నేను కూడా అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. గైస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.